దుర్గా దేవిని ఈ మొక్కలతో పూజిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అవేంటో తెలుసుకోండి. పురాతన కాలం నుండి భారతదేశంలోని తూర్పు ప్రాంతంలో దుర్గా పూజను విస్తృతంగా జరుపుకుంటారు. ఈ పండుగకు సంబంధించి అనేక పౌరాణిక కథలు, సంప్రదాయాలు, గ్రంథాల వివరణలు లేదా ఆచారాలు ఉన్నాయి. నవరాత్రులలో దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజించినప్పటికీ పండుగను 4 రోజులు మాత్రమే జరుపుకుంటారు. ఈ పూజలో మొక్కలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. దుర్గా పూజ యొక్క 6వ రోజున ప్రారంభ చర్య బోధన్. బోధన్ అనే పదానికి మేల్కొని అని అర్థం. అంటే షష్ఠి పూజ రోజున గంట మోగించడంతో దుర్గా పూజ ప్రారంభమవుతుంది. అమ్మవారి పూజకు ముందు తీగ చెట్టుకు పూజ చేసి అమ్మవారిని మేల్కొల్పుతారు. 7వ రోజున దుర్గామాతను ఆవాహన చేయడం ద్వారా నవపత్రిక స్థాపనతో పూజ ప్రారంభమవుతుంది. సప్తమి పూజ రోజు నుండి దుర్గాదేవిని జంట గంటలు నవపత్రికలపై పూజిస్తారు. ఈ నవపత్రికను 9 రకాల పంటలతో అందంగా అలంకరించారు. ఈ పంటలు తాటి చెట్లు, మంకచు, వరి, వెల్లుల్లి, జూబ్లీ పూల చెట్లు, అశోక, దానిమ్మ, తీగ, తెల్ల ఉసిరి. ఈ 9 పంటలను అరటి మొలకలతో పసుపు దారంతో కట్టి, అపరాజిత చెట్టు కొమ్మలకు చుట్టి, చీర కట్టి, పొడవాటి ముసుగుతో వధువు రూపంలో ఉంచుతారు. దీనినే నవపత్రిక అంటారు. హిందూ గ్రంథాల ప్రకారం దుర్గా పూజలో ఉపయోగించే కుండలను ఉంచడానికి పంచపల్లవాన్ని ఉపయోగిస్తారు. ఈ 5 రేకులు మామిడి, వెదురు, బోట్ చెట్టు, జరి, బలి అంజూరపు చెట్టుతో 5 చెట్లు. ఈ 5 రేకులు సూర్యుడు, గణేశుడు, దుర్గా, శివుడు, విష్ణువు అనే 5 దేవతలకు అంకితం చేయబడ్డాయి. దుర్గా పూజ సమయంలో ఒక కుండ ఉంచబడుతుంది. కుండలోని నీటిలో పసుపు, బియ్యం, బెల్లం ఆకులు నింపుతారు. అదనంగా తులసి, దుబరి వంటి మూలికలను దుర్గా పూజలో ఉపయోగిస్తారు. పూజలో ఉపయోగించే ఈ మొక్కలు దీర్ఘకాలం జీవించి భూమి సమతుల్యతను కాపాడి అందరికీ శుభాలు చేకూర్చుతాయి. ఈ మొక్కలను హిందువులు పూజలు, పండుగలలో ఉపయోగించడం కోసం సంరక్షించారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.